అన్ని చేపల కన్నా ఈ గొరకలు క్లీన్ చేయడం లేదంటే కట్ చేయడం చాలా కష్టం మాట. ఇది అందరికీ రాదు. ఎందుకంటే ఇవి ఎగిరిపోతూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. సో, ఈ తతంగం అంతా ఉంటదన్నమాట. సో, అయి అందరికీ ఎవరికి పడితే ఆళ్ళు చేయలేరు కూడాని. ఇవి ప్రతి సీజన్‌లోనే దొరకవు. ఈ వర్షాకాలం సీజన్‌లోనే దొరుకుతాయి. అది కూడా గోదావరి రీజియన్‌లో అయితే ఎక్కువ దొరుకుతాయి. సో, దీన్ని క్లీన్ చేయాలన్నా, కట్ చేయాలన్నా ఎంతో ఓపిక కావాలి, ఎంతో నైపుణ్యం కూడా కావాలి. ఎవరికి పడితే ఆళ్ళకి అంత ఈజీగా రాదు. ఎందుకంటే గుచ్చుకుంటాయి కూడా ఇవి. సో, తెలిసుండాలన్నమాట. ఎక్స్‌పీరియన్స్ ఉంటే గానీ ఇది కోయడం అంత ఈజీ కాదు. సో, ఇది నేనైతే తీసుకున్నాను. రూ. 350 తీసుకున్నారు. 11, 12 చేపలొచ్చినియి. చేప పలంగా పులుసులో ఏసేయాలమాట. ఈ చేపని చాలామందంట ఆనపకాయ ఏసుకొని కూడా వండుకోవచ్చని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. కాకపోతే మా ఇంట్లో అయితే ఏయనన్నారు ఎందుకో గాని. మేమైతే బెండకాయ ఏసి వండుకున్నాం. చూడండి ఎంత నీట్‌గా చక్కగా క్లీన్ చేస్తున్నారు అదంతాని. ఇవి రేర్‌గా దొరికే చేపలమాట. గోదావరిలోనే అస్తమానం దొరకవు. అది అన్నీ మార్కెట్‌కెళ్తే తప్ప దొరకవు. జనరల్‌గా నేను ఊరెళ్ళినప్పుడు మార్కెట్‌కెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చేపలన్నీ ఎన్నో రకాల చేపలు తినొచ్చు, చూడొచ్చు. ఇలా వీడియోలు కూడా తీసుకోవచ్చుమాట. అందుకు నేను మార్కెట్‌కెళ్ళడానికి ట్రై చేస్తానమాట. తణుకెళ్ళినా గానీ, పాలకొల్లు వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మార్కెట్‌లోనే చేపలు తెచ్చుకుంటా. ఎందుకంటే ఫ్రెష్ ఉంటాయి. ఇప్పుడు మనం లైవ్ ఫిష్ అని హైదరాబాద్‌లో పోటీ పడుతూ ఉంటాం కదా! ఇవి మరీ నీటిలో ఏసి అలా పెట్టరు గానీ, ఇవి చాలా ఫ్రెష్ అయితే ఉంటాయి. ఎన్నో రకాల చేపలైతే ఉంటాయి. నేను ఎన్నో రకాల చేపలు గమనించాను కూడా. నాకేంటంటే వంకాయలు గానీ, చేపలు గానీ ఎన్ని రకాలుంటే అన్ని రకాలు కొనేయాలనిపిస్తది కానీ, ఎందుకో ఇంకా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ వలన కొనలేమమాట.